కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించిన బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసు తోపులాట. కాళేశ్వరం పాపాల చిట్ట డైవర్ట్ చేసేందుకే కన్నెపల్లి పర్యటన. కవిత కమెంట్స్ లో తప్పు లేదన్న అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి భేటీ. కేబినెట్ అనుమతి లేకుండా కాళేశ్వరం నిర్మాణం అంచనాలను 1,00,000 కోట్లకు పెంచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న చామల. కేబినెట్కు వెళ్లకుండా నివేదిక ఎలా లీక్ అయింది? 100 కమిషన్లు వచ్చినా కేసీఆర్ను ఏమీ చెయ్యలేవు, ప్రజలెవరూ నమ్మరన్న శ్రీనివాస్ గౌడ్. కాళేశ్వరం బీఆర్ఎస్కు కామధేనువు. బరేజులన్నీ ఏటీఎంలా మారాయి. నివేదిక తప్పులను ఎత్తి చూపుతోందన్న ఆది శ్రీనివాస్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వానాకాలంలోనూ కాళేశ్వరమే దిక్కు. ఉపయోగం లేదంటూనే పంపులు ఆన్ చేశారు. వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై చర్చ. కేసీఆర్తో మరోసారి జగదీష్ రెడ్డి భేటీ. తెలంగాణ నుంచే 40% ఫార్మా ఉత్పత్తులు. హైదరాబాద్లోనే అత్యధిక వ్యాక్సిన్ల తయారీ. హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గాంధీ విగ్రహం దగ్గర నిరసన. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలకు పట్టు. కవిత 72 గంటల నిరాహార దీక్ష. బీసీ రిజర్వేషన్లపై ఆందోళన. కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్. కార్యకర్తల భేటీలో జగ్గారెడ్డి భావోద్వేగం. కష్టకాలంలో ఆదుకున్న కార్యకర్తలకి ధన్యవాదాలు. ఆ సంఘటనను తలుచుకుంటూ కన్నీరు. నంద్యాల జిల్లాలో యూరియా కొరత. కలెక్టర్ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. సర్కారు తీరుపై విమర్శలు. లిక్కర్ కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం. మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు. యూరియా సరఫరా ఆగిపోయింది. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పంటకు గిట్టుబాటు రావట్లేదన్న అంబటి. తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఆందోళన. ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన స్టూడెంట్స్. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత. నారాయణ స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ధర్నా. విద్యార్థులను వేధిస్తున్నారని ఆందోళన. తెలుగు నిర్మాతల మండలి సమావేశం. ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై చర్చ. కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె. మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం. కురుపాం ప్రాంతంలో ఇల్లు ధ్వంసం. భయాందోళనల్లో గిరిజనులు. ఆనంద్తో ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల నిరసన. హాస్టల్స్లో సమస్యల పరిష్కారానికి ఆందోళన. నల్ల దుస్తులతో భారీ ప్రదర్శన. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఎలా అంటారు? రాహుల్పై సుప్రీం ఆగ్రహం. ఏ సాక్ష్యాలున్నాయన్న కోర్టు. ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు. 6వ పాయింట్లో మానవ అవశేషాలు. మిగతా చోట్ల కనిపించని ఆనవాళ్లు. మహిళా ఎంపీ సుధా చైన్ లాక్కెళ్లిన దొంగలు. మార్నింగ్ వాక్ చేస్తోన్న సమయంలో ఘటన. మహిళలకు రక్షణ కల్పించాలని అమిత్ షాకు లేఖ.